Educational status. The present estimated male and female literacy percentages are 62 and 38 respectively. The enhancement of male and female literacy is 0.7 and 0.5% ఇయర్. ఓకే, సో ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక చదువుకుంటున్నటువంటి వారి యొక్క పరిస్థితి ఎంత పర్సెంటేజ్ ఉందంటే పురుషులు 62% ఉంటే స్త్రీలు 38% మాత్రమే ఉన్నారు. ఎంతవరకు పెరిగిందంటే ఈ యొక్క సంవత్సరం 0.7 అంటే 0.7% పెరిగారు పురుషులు, 0.5% పెరిగారు స్త్రీలు. The enrollment as well as the sex ratio of girls decreases with the enhancement of educational level. జాయిన్ అయ్యేటువంటి శాతం కూడా స్త్రీల దగ్గర చాలా, అంటే ఆడపిల్లలు విద్య కోసం పాఠశాలకు వచ్చి జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి చాలా తగ్గిపోయిందన్నమాట. The facilities for secondary and onwards levels of education are available mostly in urban areas and are utilized largely by upper caste and upper middle economic groups of people. ఇంకా ఏంటి అంటే వారికి ఇవ్వబడేటువంటి యొక్క ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో మరి సెకండరీ దగ్గర నుండి మనం చూసినట్లయితే హై స్కూల్లో అవి ఎక్కువగా ఎవరు వాడుకుంటున్నారు? పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారు, తర్వాత అగ్రకులాలకు చెందినటువంటి వారు, ఇంకా ఆర్థికంగా మధ్యతరగతికి చెందినటువంటి వారు వీటిని యూటిలైజ్ చేసుకుంటున్నారు, కానీ పేదవారిని అవి వాడుకొని ఇవ్వట్లేదు అనమాట. సో అక్కడ తేడా అనేటువంటిది జరుగుతుంది.